క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకి పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని ప్రభు చెప్పారు కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభువు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు ధవళ సింహాసనపు తీర్పులో నిలబడే 15 వరుసల గురించి ఆలోచించబోతున్నాం. ఆసక్తికరమైన వర్తమానాన్ని వినటానికి మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ సంఘాలను, పరిచర్యను నిండారుగా దీవించునుగాక. వాగ్దానం: సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కను దృష్టి మన మీద ఉంటుంది అని మరి ద్వితీయోపదేశకాండం 11:11లో చెప్పబడింది. నూతన సంవత్సరం అంతట్లో దేవుని సన్నిధి మనతో ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు రెండవ రాకడ వర్తమానాలు తీసుకోబోతున్నాం, సహాయం చేయండి. ధవళ సింహాసనం తీర్పు పార్ట్ 3. ధవళ సింహాసనం దగ్గర నిలబడే మానవ జాతి 15 వరుసలను గూర్చి క్లుప్తంగా మేము నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్మదేవ, మీరు బోధకులై మాకు బోధ చేయమని మనవి చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనవి చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన ఆత్మీయ ఆహారమును వడ్డించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్న చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశం ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఒక గమనిక: ఈ రెండవ రాకడ వర్తమానాలు గత 2 సంవత్సరాల నుంచి మీకు అందిస్తున్నాం సీరియల్గా. 3వ సంవత్సరం కూడా మరి వీటిని కొనసాగించడానికి, ఈ రాకడ వర్తమానాల ప్రాజెక్టు పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరందరూ ప్రార్థన చేయాలని, సహకరించాలని మీకు మనవి చేస్తున్నాం. అంటే ఈ రెండవ రాకడ వర్తమానాలు మొత్తం ఒక ప్రాజెక్టుగా 3 సంవత్సరాల్లో అందించాలనుకున్నాం. ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచిపోయింది. 3వ సంవత్సరం కూడా అందించడానికి ప్రయత్నిస్తాం. అది మీరు గమనించి ప్రార్థించండి, సహకరించండి. ఓకే. ఈరోజు మనం ధవళ సింహాసనం తీర్పు పార్ట్ 3. ఈ తీర్పులో నిలబడేటువంటి మానవ జాతికి సంబంధించినటువంటి 15 వరుసలను గురించి మీతో మాట్లాడబోతున్నాను. అంటే ధవళ సింహాసనం దగ్గర అనేక మంది నిలబడతారు. కాకపోతే మనం అర్థం చేసుకోవటానికి, గుర్తుంచుకోవటానికి, జాగ్రత్త పడటానికి 15 వరుసలుగా ఈ లిస్టుని తయారు చేయటం జరిగింది. ఓకే. ధవళ సింహాసనం తీర్పును గురించి ఎక్కడుంది? ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూడవచ్చు.
ఈ తీర్పు యొక్క ప్రత్యేకత ఏమిటి? పాత సృష్టి నాశనమైపోతుంది, నూతన సృష్టి మరలా జరగబోతుంది. అంతేనా? పాత సృష్టికి నూతన సృష్టికి మధ్యలో జరుగుతుందే ఫైనల్ జడ్జిమెంటు, ధవళ సింహాసనం తీర్పు. ఓకే, ఈ తీర్పు శూన్యములో జరిగిద్దని ఆల్రెడీ చెప్పేశాం. భూమి ఆకాశాలు ఆయన సముఖము నుంచి పారిపోతున్నాయి కనుక శూన్యములోనే ఆ తీర్పు జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఎవరు నిలబడుతున్నారు? పాపులైన మృతులు నిలబడుతున్నారు. అంటే నిలబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా అతను రక్షణ లేనోడు, పాపి, తర్వాత మృతుడు, మృతి పొంది బ్రతికినోళ్ళు ఇక్కడ నిలబడుతున్నారు. ఈ మృతులైన వారు కూడా 3 గ్రూపులుగా వచ్చి ఇక్కడ ఉంటారని ఆల్రెడీ చెప్పుకుంటున్నాం. మరణము తన వశములో ఉన్న మృతులను అప్పగిస్తుంది. మరి సముద్రము, పాతాళ లోకం వాటి వశములో ఉన్న మృతులను అప్పగించడం జరుగుతుంది. వారు మొత్తం బ్రతికి ఇక్కడ తీర్పు పొందుతున్నారు. ఆదాము మొదలుకొని చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అందరూ ఈ తీర్పులో నిలబడవలసిందే. జీవ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఈ తీర్పు జరుగుతుంది. ఓకే, ఈ తీర్పు అయిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళేవాళ్ళు పరలోకానికి వెళతారు, నరకానికి వెళ్ళేవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. పాత సృష్టి ఆమె అంతమైపోతుంది, నూతన సృష్టి మళ్ళీ జరుగుతుంది. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము వెలుగులోకి వస్తాయి. ఓకే, అయితే ఇప్పుడు ఈ ధవళ సింహాసనం దగ్గర నిలబడే వారిని, ఈ మానవ జాతి మొత్తాన్ని ఒక 15 వరుసలుగా లిస్టు తయారు చేశాం. ఇంకా మనం ఆలోచిస్తే ఎన్నో వరుసలు ఉంటాయి అనుకోండి, కానీ మనం గుర్తుంచుకోవటానికి స్థూలంగా అలా తయారు చేయడం జరిగింది. ఒక్కొక్క వరుస గురించి ఆలోచిద్దాం. ఆ లెక్క వస్తే ఈ 15 వరుసల గురించి మళ్ళీ 15 ప్రసంగాలు చేయొచ్చు. కానీ ఈ వర్తమానంలో మీకు అన్ని విషయాలు గుర్తు చేస్తున్నాం, గమనించండి. మొట్టమొదటి వరుస ఎవరు? ఈ ధవళ సింహాసనం దగ్గర మృతి పొంది బ్రతికి పాపులుగా నిలబడి తీర్పు పొందే మొదటి వరుసోళ్ళు ఎవరంటే నాస్తికుల్ని, హేతువాదులు మనం తీసుకోవాలి. నాస్తికులు, హేతువాదులు. నాస్తికులు ఏమంటున్నారు? దేవుడు లేడు అంటున్నారు. దేవుడుంటే చూపించండి, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడుంటే పాపం ఎందుకు జరుగుతుంది, పాపాన్ని ఎందుకు ఆపట్లేదు, పాపిని ఎందుకు శిక్షించడం లేదు, దేవుడుంటే అన్యాయం అక్రమం ఎందుకు జరుగుతున్నాయి, దేవుడు లేడు, దెయ్యం లేదు, తీర్పు లేదు, పరలోకం లేదు, నరకం లేదు, ఇదంతా భ్రమ అని ఈ విధంగా నాస్తికులు వారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అవునా? హేతువాదులు కూడా అంతే. దేవుడున్నాడో లేడో మాకు తెలీదు, అయితే మాకు చూపిస్తే మేము నమ్ముతాం. హేతువాదులకి ప్రతిదానికి హేతువు కావాలి, కారణం కావాలి, లేకపోతే వాళ్ళు నమ్మరు. వాళ్ళు సైన్స్ నమ్ముతారు. హేతువాదులకి కారణాలు కావాలి, హేతువాదులకి రుజువులు కావాలి, విశ్వాసాన్ని ఒప్పుకోరు. మరి రక్షణ వచ్చేదేమో కృప ద్వారా, విశ్వాసం ద్వారా, అంతే కదా? ఎఫెసీ పత్రిక 2:8 ప్రకారం మీరు కృప ద్వారా విశ్వాసం వలన రక్షించబడితిరి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం అని వాక్యం చెప్పింది. అయితే వీళ్ళు మరి దేవుని కృపను, విశ్వాసాన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. వాళ్ళకి హేతువు కావాలి, రుజువులు కావాలి. ఇక నాస్తికులేమో దేవుడు లేడని చెప్తున్నారు అనుకోండి. అన్ని పాపాల కంటే గొప్ప పాపం దేవుడు లేడు అని చెప్పడం. దేవుడున్నాడు అని చెప్తే దేవుడు ఏమన్నా కనికరం చూపిస్తాడు కానీ, క్షమిస్తాడు కానీ, అసలు దేవుడే లేడని చెప్తే ఇంకెవరేం చేయాలి? కీర్తన 14:1 ప్రకారం, కీర్తన 53:1 ప్రకారం మనం చూస్తే దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్యక్రియలు చేస్తారు అని ఉంది. కాబట్టి ధవళ సింహాసనం దగ్గర నాస్తికులు దేవుడికి లెక్కప్ప చెప్పుకోవాలి, హేతువాదులు దేవునికి లెక్కప్పగిచ్చుకోవాలి. ఎందుకంటే దేవుని కృపని ఒప్పుకోనప్పుడు, విశ్వాసాన్ని ఒప్పుకోనప్పుడు, అసలు దేవుణ్ణే నమ్మనప్పుడు ఇంకా దేవుని కుమారుని కూడా ఏమి నమ్ముతారు? ఇవన్నీ జరగని పనులు. కాబట్టి అన్ని పాపాల కంటే గొప్ప పాపం ఏంటంటే అసలు దేవుడే లేడని చెప్పటం. ఇప్పుడు మీ అమ్మ ఎవర్రా, మీ నాన్న ఎవర్రా అంటే నాకు అమ్మే లేరు, నాకు నానే లేడంటే ఎవడేం చెప్తాడు? ఇప్పుడు ఒక వ్యక్తి తనకు తల్లిదండ్రులు లేరు అని చెప్పటం కరెక్ట్ కాదు కదా, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. అట్లాగే దేవుడే లేడు, సృష్టికర్త లేడు అంటే దానికి ఎవరేం చేయలేరు, దానికి వాదించడం కూడా వేస్ట్. ధవళ సింహాసనం దగ్గర వ్యవహారం బయటకు వచ్చింది అన్నమాట. కాబట్టి మానవ జాతి మొత్తం బ్రతుకుతారు, పాపులైన వాళ్ళు ఇక్కడ నిలబడి తీర్పు పొందుతున్నారు. అందులో మొదటి వరుసగా మనం ఆలోచిస్తే నాస్తికులని మనం గుర్తిస్తాం. రెండవదిగా హేతువాదుల్ని మనం చూస్తున్నాం. అందుకని వీళ్ళిద్దరిని కలిపి చెప్తున్నాను. కాకపోతే చిన్న భేదం ఉంది. నాస్తికులేమో అసలు దేవుడే లేడు అని చెప్తున్నారు, హేతువాదులేమో
దేవుడు ఉన్నాడో లేడో మాకు తెలీదు, ఉంటే ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు, కానీ మేము ఏది చూస్తే అది నమ్ముతాం. మేము జ్ఞానాన్ని ఒప్పుకుంటాం కానీ విశ్వాసాన్ని ఒప్పుకోము. మాకు రుజువు హేతువు కావాలనే వాళ్ళు హేతువాదులు. కొంచెం భేదం ఉందన్నమాట. కాబట్టి నాస్తికులకి హేతువాదులకి ఇక్కడ మరి అవకాశం కుదరదు. వారు రక్షణ పొందలేరు గనక ఈ తీర్పులో నిలబడవలసి వస్తుంది, అర్థం చేసుకోవాలి. మూడవది ప్రియులారా, ఇశ్రాయేలు జాతి కూడా కొంతమందికి నిలబడతారు. 3వ వరుసలో ఇశ్రాయేలు జాతిలో అందరూ కాదు. ఇశ్రాయేలు జాతిలో కొంతమంది యేసుక్రీస్తుని అంగీకరించి రక్షించబడే బ్యాచ్ ఒకటి ఉంటారు. అలాగే ఇశ్రాయేలు జాతి ధర్మశాస్త్రాన్ని అనుసరించి సామూహికంగా రక్షించబడే బ్యాచ్ కూడా ఉంటారు. కొంతమంది ఉంటారు ఇశ్రాయేలు జాతిలోనే, వాళ్ళు పేరుకి ఇశ్రాయేలీలే కానీ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు కాదు వాళ్ళు. అంటే అటు రక్షణ పొందరో, ఇటు ధర్మశాస్త్రాన్ని కూడా పాటించరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారన్నమాట. కాకపోతే ఇశ్రాయేలు జాతిలో పుట్టుంటారు అంతే. అది శరీర సంబంధంగా పుట్టడమే కానీ ఆత్మీయంగా పరిగణలోనికి రాదు. వాళ్ళు దేవుణ్ణి ఒప్పుకోరు, ధర్మశాస్త్రాన్ని పాటించరు, రక్షణ పొందరు, వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతుంటారు. సో ఇలాంటి ఇశ్రాయేలీలు కూడా ఒక వరుసలో ధవళ సింహాసనం దగ్గర నిలబడి ఆ భయంకరమైన తీర్పుని ఎదుర్కోవలసి వస్తుంది. అది అర్థం చేసుకోవాలి. ఓకే, మూడవది. తర్వాత 4వది ఎవరు అని చూస్తే అన్యజనులు. అన్యజనులు ఎవరు? సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించేవాళ్ళు. అవును, నిజమైన జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకోకుండా, సృష్టికర్త ఎవరో తెలుసుకోకుండా ఆ సృష్టిని పూజిస్తే కుదరదు. ప్రకృతి శక్తులను, పంచభూతాలను పూజిస్తే కుదరదు. మనుషులను దైవాలుగా చేసుకొని ఆరాధిస్తే కుదరదు. పరద్రోయబడినటువంటి దేవదూతలను దేవతలుగా ఆరాధిస్తే కుదరదు. విగ్రహారాధన చేస్తే కుదరదు. సో ఇప్పుడు వీళ్ళందరినీ మనం అన్యులు అని పిలుస్తున్నాం. అంటే వారు దేవుడి ప్రక్కన పెట్టారు. ఒకవేళ వాళ్ళు మంచి భక్తి చేసి ఉండొచ్చు, లేదా నీతిగా బ్రతికుండొచ్చు, కానీ ఆ నీతి పనిచేయదు. దేవుడు లేనటువంటి నీతిని స్వనీతి అని పిలుస్తారు. ఆ నీతి పరలోకమునకు చేర్చదు. వాక్యం ఏం చెప్తుంది? యెషయా 64లో మనుషుల యొక్క నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి పేలికలు వలె ఉన్నాయి. కాబట్టి దేవుడు లేకుండానే ఒకవేళ మనం నీతిగా ఉండాలనుకుంటే దాన్ని స్వనీతి అని పిలుస్తారు. స్వనీతి చెల్లదు. మనం ఎన్ని సత్క్రియలు చేసినా కూడా అవి పని చేయవు. మన భక్తి పనిచేయదు. కారణం ఏంటంటే అసలు సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును పూజిస్తూ ఉంటే కుదరదు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 1:20 అంటాడు, జగత్పునాది వేయబడిన దగ్గర నుంచి ఉన్నటువంటి ఆ దైవ శక్తిని, అలాగే సృష్టిని చూస్తే మనకు అర్థమవుతుంది అంటాడు. వారు తీర్పు నుంచి ఎంత మాత్రం తప్పించుకొనలేరు, వారు నిరుత్తరులై ఉన్నారు అంటాడు. కాబట్టి ఇప్పుడు అన్యజనులు ఇక్కడికి వస్తారు. అందుకని కీర్తన 2లో చెప్తున్నాడు, అన్యజనులు ఎలా ఏకీభవించి అల్లరి చేస్తున్నారు. అన్యజనులు అభిషక్తుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్ళ సంగతి ఏంటి? ఏమీ లేదు వీళ్ళ సంగతి. ధవళ సింహాసనం దగ్గరికి రావటమే వీళ్ళ సంగతి. ఓకే, కాబట్టి ఇప్పుడు 4వ గ్రూప్లో అన్యజనులు మనకి కనిపిస్తున్నారు. తర్వాత 5వ గ్రూప్లో చూడండి, వీళ్ళు నామకార్థ క్రైస్తవులు. ఓహో, వీళ్ళెవరు సార్? నామకార్థ క్రైస్తవులు. సంఘం ఎత్తబడిన తర్వాత క్రైస్తవులుగా ఉండి కూడా విడిచిపెట్టబడే గుంపులో ఉండేవాళ్ళు. అవును, క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి బైబిల్ కూడా తెలిసి రక్షణ పొందనటువంటి వాళ్ళు నామకార్థ క్రైస్తవులుగా, అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా, వేషధారులుగా జీవించేవాళ్ళు. వీళ్ళు భయము భక్తి లేకుండా జీవించేవాళ్ళు, మన సాక్షిని వాత వేసుకొని జీవించేవాళ్ళు. తీర్పు జరిగిద్దా? జరిగినప్పుడు చూసుకుందాంలే. రెండవ రాకడ వచ్చిద్దా? వచ్చినప్పుడు చూసుకుందాంలే అని నిర్లక్ష్యంగా ఉండేటువంటి క్రైస్తవులు కూడా ఇక్కడ నిలబడవలసి వస్తుంది. నామకార్థ క్రైస్తవులు అంటే అర్థం ఏంటో తెలుసిన? బ్రాకెట్లో క్రైస్తవులు కాని క్రైస్తవులు అని అర్థం. అంటే వాళ్ళు నిజంగా క్రైస్తవులు కాదు. క్రైస్తవులుగా పిలువబడతారు, ఎంచబడతారు, గుర్తించబడొచ్చు, కానీ వాళ్ళు క్రైస్తవులు కాని క్రైస్తవులు. ఉదాహరణ చెప్పాలంటే నేతి బీరకాయ లాంటి వాళ్ళు. నేతి బీరకాయలో నెయ్యి లేదు, నెయ్యి వాసన కూడా లేదు, కానీ దాని పేరు నేతి బీరకాయ. అలాగే వీళ్ళు క్రైస్తవులుగా చలమనవుతున్నారు, కానీ వీరు నామకార్థ క్రైస్తవులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? దొంగ నోట్లాంటి వాళ్ళు.
మంచి నోట్ల కంటే దొంగ నోట్లే బాగా చెల్లుతాయి. కారణం ఏంటో తెలిసినా, మంచి నోట్లు నలిగిపోయి చినిగిపోయి గీతలు పడిపోయి ఉంటాయి. దొంగ నోట్లు కళకళలాడుతుంటాయి కదా, అవే తీసుకుంటారు. కొన్నిసార్లు ఈ నిజ క్రైస్తవుల కంటే నామకార్థ క్రైస్తవుల యొక్క హడావుడి ఎక్కువ అన్నమాట. సంఘాల్లో వీళ్ళే పరిచర్య చేయటం, సంఘాల్లో పెద్దలుగా ఉండి పెత్తనాలు చేయటం, పాస్టర్ల మీద పెత్తనాలు చెలాయించడం, లేకపోతే కొంతమంది అయితే విశ్వాసులుగా ఉండి వేషధారులుగా ఉండటం, రెండు మనసులతో లోపల ఒక విధంగా బయట ఒక విధంగా ఉండటం. సో నామకార్థ క్రైస్తవుడుగా బ్రతికితే ప్రమాదం తప్పదు, గుర్తుపెట్టుకో. తీతు పత్రిక 1:16 నామకార్థ క్రైస్తవులను గురించి సాక్ష్యం ఇస్తుంది. వారు దేవుని ఎరుగుదుము అని చెప్పుదురు గాని ఎవరు వాళ్ళు? అసహీయులు, ఔదేయులు, ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగా ఉన్నారు. మాటలు చూస్తేనేమో ఎరుగుదమన్నట్లుగా ఉన్నాయి, క్రియలు చూస్తేనేమో ఎరగమన్నట్లుగా ఉన్నాయి. కాబట్టి తీతు పత్రిక 1:16 నామకార్థ క్రైస్తవులకు అద్దం పట్టినట్టుగా చూపిస్తుంది. కాబట్టి క్రైస్తవులు కాకుండానే క్రైస్తవులుగా చలమనైతే కుదరదు. అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా, వేషధారులుగా ఎంతకాలం కొనసాగుతారు? ప్రభువు చెప్పాడు కదా, వేషులకైనా పరలోకం ఉంటుంది కానీ వేషధారులకు పరలోకం ఉండదు. కాబట్టి ఆయన శాస్త్రులు పరిశీలను అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా అంటూ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అనేక పర్యాయాలు అక్కడ గద్దించినట్టుగా తన ప్రసంగంలో మనం చూస్తాం కదా. కాబట్టి నామకార్థ క్రైస్తవులు ఇక్కడికి వస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. 5వ గ్రూప్లో. ఇక 6వ గ్రూప్ వాళ్ళు ఎవరంటే మీకు ఒక విషయం చెప్పాలి. సంఘం ఎత్తబడిన తర్వాత, గుర్తొచ్చిందా? సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి భూలోకాన్ని పరిపాలిస్తున్న కాలంలో, 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎవరైతే ఈ 666వ నెంబర్ ముద్ర వేయించుకుంటారో, ఈ ముద్ర వేయించుకుని చనిపోతారు కదా, 666వ నెంబర్ ముద్ర వేయించుకున్న వాళ్ళు, లేక ఆ పేరో సంఖ్యో తమ నొసటి ఎందుగాను మరి చేతి ఎందుగాను వేయించుకుంటారు కదా, ఈ ముద్ర వేయించుకుని చనిపోయిన వాళ్ళందరూ బ్రతికి వీళ్ళొక వరుసలో నిలబడతారు. ఎందుకంటే వీళ్ళు యేసుక్రీస్తుకు బదులుగా అంత్యక్రీస్తుని యేసుక్రీస్తుగా గుర్తించారు. వీళ్ళు యేసుక్రీస్తు స్థానంలో అంత్యక్రీస్తుని పూజిస్తున్నారు. ఆ టైంలో సాతాన్ని దేవుడిగా కొలిచే ప్రజలు కూడా ఉన్నారు. సో వీళ్ళు 666వ నెంబర్ ముద్ర వేయించుకోవడం జరిగింది. ఆ సంఖ్య కానీ లేక ఆ పేరు కానీ వేయించుకోవడం జరిగింది. అతనికి నమస్కారం చేయడం జరిగింది. నాశనకరమైన హేయ వస్తువు, దానికి నమస్కరించడం జరిగింది. కాబట్టి వీళ్ళు శ్రమల కాలంలో ఈ పని చేస్తున్నారు. యేసుక్రీస్తు స్థానంలో అంత్యక్రీస్తును పూజిస్తున్నారు. సో ఏమవుతుందంటే వీళ్ళు మరణించిన తర్వాత అందరూ బ్రతికి ఆ ధవళ సింహాసనం దగ్గర దేవుడికి లెక్కప్పగిస్తారు. అది మనం తెలుసుకోవాలి. ఓకే. సో ఎన్ని గ్రూపులు వచ్చినా ఒకసారి చూడండి. 1 మీకు నాస్తికులు, 2 హేతువాదులు అని చెప్పాం. 3 రక్షణ పొందని ఇశ్రాయేలీలు అని చెప్తున్నాం. 4వది అన్ని జనులు అని చెప్తున్నాం, అవునా? 5 నామకార్థ క్రైస్తవులను ఇక్కడ గుర్తు చేస్తున్నాం. 6 666వ నెంబర్ ముద్ర వేయించుకున్నటువంటి క్రీస్తు విరోధులు వీళ్ళందరూ తీర్పులో నిలబడతారు. ఇక 7వ బ్యాచ్ని గురించి మీరు ఆలోచిస్తే ప్రియులారా, ఆదాము దగ్గర నుండి గుర్తుపెట్టుకోండి, ఆదాము దగ్గర నుండి నోవాహు జలప్రళయం వరకు ఇంచుమించు 1500 సంవత్సరాల కాలంలో మానవ జాతిలో ఎవడైతే మనస్సాక్షి ప్రకారం జీవించకుండా ఇష్టానుసారంగా జీవించి చనిపోయారో వాళ్ళందరూ బ్రతికి ఎక్కడ నిలబడి తీర్పు పొందుతారు. ఎందుకు? అప్పట్లో వాళ్ళ ధర్మశాస్త్రం లేదు, అప్పట్లో వాళ్ళకి సువార్త కూడా లేదు, అవునా? ధర్మశాస్త్రం లేదు, సువార్త లేదు, యేసుక్రీస్తు అప్పటికి ఇంకా రాలేదు. కాబట్టి అప్పుడు వాళ్ళకి బేసిక్ ఏంటి? మనస్సాక్షిగా. కాబట్టి ఇప్పుడు ఆదాము దగ్గర నుంచి నోవాహు వరకు ఆ కాలంలో మరంతా చనిపోయారు కదా. ఈ చనిపోయిన వాళ్ళందరిలో మనస్సాక్షి ప్రకారం జీవించిన దాన్ని బట్టి తీర్పు జరిగిద్ది అన్నమాట. ప్రభు వాళ్ళకి సువార్త చెప్పాడు. తర్వాత మనస్సాక్షిని బట్టి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మినహాయించబడతారు. మనస్సాక్షిని వాత వేసుకొని చంపుకొని ఇష్టానుసారంగా స్వేచ్ఛకు అలవాటుపడి జీవిస్తే వాళ్ళందరూ బ్రతికి ఎక్కడ తీర్పులో నిలబడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. 7వ వరుస ఇది. 8వ వరుస నోవాహు జలప్రళయం కాలంలో మానవ జాతి మొత్తం నశించిపోయింది. మీకు గుర్తుందా? ఒక్క నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. ఆ కుటుంబంలో
8 మంది ఓడలో చేర్చబడ్డారు. అవునా? మరి మిగతా వాళ్ళందరూ చనిపోయారు కదా. ఈ చనిపోయిన వాళ్ళంతా నోవాహు చెప్పినటువంటి సువార్తను అంగీకరించలేదు కదా, రక్షణ పొందలేదు కదా, ఓడలోకి రాలేదు కదా. చెప్పినా వినిపించుకోకుండా 120 సంవత్సరాలు ప్రకటించినా పట్టించుకోకుండా ఉండి చనిపోయారు కదా. కాబట్టి నోవాహు జలప్రళయంలో ఎంతమంది అయితే చనిపోయారో వీళ్ళందరూ బ్రతికి మరొక వరుసలో నిలబడి ధవళ సింహాసనం దగ్గర తీర్పు పొందుతారు. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో నోవాహు వీరందరి మీద నేరస్థాపన చేస్తాడు అని చెప్పబడింది. ఎందుకంటే అతడు విశ్వాసాన్ని బట్టి చక్కగా ఒక ఓడ కట్టుకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు దేవుడిని నమ్మలేదు, నోవాహు చెప్పిన మాటలు కూడా వినలేదు, ఓడలోకి రాలేదు, నశించిపోయారు. కాబట్టి దేవుడు వీళ్ళందరిని బ్రతికిస్తాడు. నోవాహు జలప్రళయం కాలంలో మరణించిన వాళ్ళందరూ బ్రతికిచ్చి ఒక వరుసలో నిలబెట్టి నిలదీసి లెక్క అడుగుతాడు. ఏంట్రా బాబు సంగతే? నోవాహు 120 సంవత్సరాలు పిచ్చోడే చెప్పాడే ఏంటి? ఎందుకు మీరు వినలేదు? మతి పని చేయట్లేదా ఏంటి సంగతి? సో వీళ్ళకి తీర్పు జరిగిద్ది అన్నమాట. ఇక 9వ వరుసలోకి వస్తే ప్రియులారా, నోవాహు దగ్గర నుండి యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు పాత నిబంధన కాలంలో పాపులుగా ఉండి ఎవరైతే చనిపోయారో ఆ మృతులందరూ బ్రతికి వాళ్ళు తీర్పు పొందుతారు. అందుకని వీరిని పాత నిబంధన కాలపు మృతులు అని పిలుస్తాం. వీళ్ళంతా పాపులే. యేసుక్రీస్తు వారు చెరనే స్థలానికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు రక్షణ పొందని వాళ్ళు, లేదా రక్షణ పొందకుండా చనిపోయి పాతాళములో ఉన్నటువంటి వీళ్ళు ఈ పాత నిబంధన కాలపు పాపులంతా బ్రతికి వారు మరొక వరుసలో నిలబడతారని మనం అర్థం చేసుకోవాలి. అది 9వ వరుస. ఇక 10వ వరుస క్రొత్త నిబంధన కాలంలో పాపులైనటువంటి మృతులు బ్రతికి తీర్పులో నిలబడతారు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన దగ్గర నుండి రేపు సంఘము ఎత్తబడేంత వరకు ఈ కృపాకాలంలో యేసుక్రీస్తుని పట్టించుకోకుండా, సువార్తను అంగీకరించుకోకుండా, ఈ కృపని పట్టించుకోకుండా, విశ్వాసం ఉంచకుండా ఇష్టానుసారంగా జీవించి చనిపోతే ఈ క్రొత్త నిబంధన మృతులు మొత్తం ఈ పాపులు మళ్ళీ బ్రతికి ఆ ధవళ సింహాసనం దగ్గర నిలబడి తీర్పు పొందటం జరుగుతుంది. అనేక విషయాలను గురించి వాళ్ళు దేవునికి లెక్క అప్ప చెప్పవలసి వస్తుంది. ఎవరిళ్ళు? 10వ వరుస క్రొత్త నిబంధన పాపులు అన్నమాట. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మలేదు మీరు? అపోస్తులు చెప్పిన బోధ, మిషనరీలు చెప్పిన బోధ, లేక దైవ సేవకులు చెప్పినటువంటి సువార్త ఎందుకు మీరు వినలేదు? దేవుడిచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు? ఎస్, కృపాయుగం కృపను ఎందుకు దుర్వినియోగం చేసుకున్నారు? వీళ్ళంతా దేవుడికి లెక్కప్ప చెప్పుకునే పరిస్థితి ఉంది. 10వ వరుస. ఇక 11వ వరుసలో మీకు చెప్పాలంటే ప్రియులారా, సంఘము ఎత్తబడే టైంలో, ఎస్ గుర్తుంచుకోండి, సంఘము ఎత్తబడే టైంలో ఎవరైతే విడిచిపెట్టబడే గుంపులో ఉండి మరణిస్తారో వారంతా ఇక్కడ మళ్ళీ బ్రతుకుతున్నారో. యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి ఆర్భటించి భూ అని బోర ఊదినప్పుడు సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు విడిచిపెట్టబడే గుంపు ఉంటున్నారు కదా, వారు తర్వాత మరణిస్తారు కదా. ఈ విడిచిపెట్టబడిన గుంపు తర్వాత మరణించిన తర్వాత వారు బ్రతికి తీర్పులో నిలబడతారు. ఎందుకంటే ఎత్తబడే సంఘం యొక్క అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్లే అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. కనుక ఈ విడిచిపెట్టబడిన గుంపులో ఎవరైతే రక్షణ పొందకుండా ఉండి వారు చనిపోతారో వారు ఇక్కడ తీర్పు పొందుతారు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. తర్వాత 12వ వరుస మీరు తీసుకోండి. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం జరుగుతుంది కదా, అవునా? ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో దేవుని యొక్క ఉగ్రత మానవ జాతి మీదకి వస్తుంది. రక్షణ పొందకుండానే ఆ ఉగ్రతకు చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మనుషులు పురుగులు చచ్చినట్టు చేస్తారు. వీళ్ళ కోసం ఏడ్చేవాళ్ళు లేరు, పూడ్చేవాళ్ళు లేరు. రక్షణ పొందకుండా ఉంటారు, దేవుని ఉగ్రతలో చస్తారు వీళ్ళు. సో 7 ఏండ్ల శ్రమల కాలంలో దేవుని యొక్క ఉగ్రతకు గురై చనిపోయినటువంటి వీళ్ళు మళ్ళీ బ్రతికి ధవళ సింహాసనం దగ్గర తీర్పులో నిలబడి దేవునికి లెక్క అప్పగించవలసి వస్తుంది. కాబట్టి వీళ్ళు శ్రమల కాలానికి సంబంధించిన పాపులు అని పిలుస్తారు. వీళ్ళనే వీళ్ళు తీర్పు పొందుతారు. ఆ తర్వాత 13 చూస్తే మీరు 13లో హరుమగిద్దోని యుద్ధములో చనిపోయినటువంటి మృతులు. ఎస్, గుర్తుపెట్టుకోండి, హరుమగిద్దోని యుద్ధంలో
చనిపోయినటువంటి ఆ మృతులు. అంటే యేసుక్రీస్తు వారు బహిరంగ రాకల్లో ప్రత్యక్షమైనప్పుడు, సంఘము దిగొచ్చినప్పుడు యేసుక్రీస్తుకు అంత్యక్రీస్తుకు మధ్య హర్మగెద్దెను యుద్ధం జరుగుతుంది కదా. ఈ యుద్ధంలో చాలామంది చనిపోతున్నారు కదా. రాజులేంటి, సహస్రాధిపతులేంటి, అవునా, మరి శతాధిపతులేంటి, గొప్పవారేంటి, గనులేంటి, కొద్దివారేంటి, దాసులేంటి, స్వతంత్రులేంటి. ఎస్, ఆ హర్మగెద్దెను యుద్ధంలో ఆ స్పాట్లో ఎంతమంది అయితే వాళ్ళు ఆ టైంలో రక్షణ పొందకుండా చనిపోయారో, ఆ యుద్ధానికి బలి గురై ఎంతమంది చనిపోతారో వాళ్ళందరూ తర్వాత బ్రతికించబడి తీర్పు పొందుతారు. ఏయా, మీరు నా మీదకే యుద్ధానికి వస్తారా, మీరు నన్ను వదిలిపెట్టి అంత్యక్రీస్తుకు సపోర్ట్ చేస్తారా మీరు అని ప్రభువు వారిని అడగటం జరుగుతుంది. వాళ్ళు తీర్పు పొందుతారు. ఇది 13వ వరుస. హర్మగెద్దోను యుద్ధంలో మరణించినటువంటి మృతులు బ్రతికి తీర్పు పొందుతారు. ఓకే, ఇక 14వ వరుస చూడండి. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో కూడా చాలామంది మరణిస్తారు. ఆ పరిపాలన అనుభవించి కూడా రక్షణ పొందకుండా మరణించే వాళ్ళు ఉంటారు. అంటే సైతాను పక్షంగా చేరేవాళ్ళు ఉంటారు. ఎంత ఘోరం కదా. దేవుని పరిపాలన అనుభవించి కూడా నశించిపోయేవాళ్ళు ఉంటారు. వారు 14వ వరుసలో లెక్కకు వస్తారు. ఇక 15వ వరుస, చివరి వరుస ఎవరంటే 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత గోగు మాగోగు యుద్ధంలో మరణించిన వాళ్ళు. అంటే ఆకాశం నుంచి అగ్ని పడిపోయి భూగోళమంతా కాలిపోయి భూమి మీద ఉన్నటువంటి సజీవులైన మానవ జాతి మొత్తం ఒకేసారి సజీవ దహనమైపోయి అంతా బూడిదైపోయి చనిపోతారు. ఒక్కరు కూడా భూమి మీద శేషం ఉండరు. సో వీళ్ళు చనిపోతారు. గోగు మాగో యుద్ధంలో చనిపోయిన వాళ్ళు కూడా తర్వాత బ్రతికి తీర్పు పొందుతారు. సో ఈ విధంగా ధవళమైనటువంటి మహాసింహాసనం తీర్పు జరుగుతుంది. అక్కడ పాపులైన మృతులు బ్రతుకుతారు. వారు వరుసల వారీగా నిలబడి తీర్పు పొందుతారు. జీవగ్రంథంలో వారు పేర్లు లేనందువల్ల వారు నిత్య నరకానికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ విషయాలు మనం అర్థం చేసుకొని రక్షణ పొంది రాకడ కొరకు సిద్ధపడి దేవుని తీర్పు నుంచి తప్పించబడాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతో అవసరతున్న వారికి సహాయం చేయమని మనం చేస్తున్నాం. అయినా ఈ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులు దీవించండి, మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనం చేస్తున్నాం. 9440402368 9440402368. Thank you all.